హలో బడ్డీస్. ఎప్పుడు చికెను మటను ఫిష్ ఇయేనా? సండే అంటే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. వెజ్ నాన్ వెజ్ కలిపి ఒకసారి ట్రై చేద్దాం. ఎగ్స్ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టవు కదా. చూడండి, మంచిగా వంకాయలు తీసుకుని అందులో ఎగ్స్ ఫ్రై చేసేస్తే చాలా బాగుంటుంది. ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసేయాలనుకుంటే సండే చాలామంది రెస్ట్ తీసుకున్నారు కాబట్టి ఎక్కువ తర్జన భర్జన లేకుండా చేయాలంటే సింపుల్ రెసిపీ అనమాట ఇది. ఒకసారి చూడండి ఎలా ఉందో. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసినాక టేస్ట్ ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను గుడ్లు అయితే ఉడకబెట్టేస్తాను. అది ప్రాసెస్ చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఉడకబెట్టేసి వాటికి లైట్గా ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెట్టకపోతే అవి పేలి మొహానికి ఆయిల్ పడుతుంది. సో అది జాగ్రత్తగా చూసుకుని కొంచెం మంట హైలో పెట్టాలి, లోలో పెట్టకూడదు. అంత హైలో పెట్టకూడదు, మీడియంలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ కాగిన తర్వాతే వేయాలి. లేకపోతే లైట్గా అలా అతుక్కుంటుంది, చూసారా? అలా అతుక్కుపోతూ ఉంటాయి. సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కాయాలన్నమాట. అలా కాసిన తర్వాత వేడైన తర్వాత ఆయిల్ అప్పుడు ఆ ఎగ్స్కి కొంచెం హోల్డ్ చేసి అవి ఫ్రై చేయాలి. అది ఎలా ఎంతవరకు ఫ్రై చేయాలంటే కొంతమందికి ఇలా ఇష్టం ఉండదు, కొంతమందికి ఇలానే ఇష్టం ఉంటుంది. సో ఎందుకంటే ఇది కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటుంది పైన తోలు. కొంతమందికి ఏమో చప్పగా ఇష్టము, కొంతమంది ఇలా తింటారు. అసలు అయితే ఇలాగే కొంచెం పసుపు, సాల్ట్, కారం వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ నూరేసుకుని చట్నీ వేసుకుని తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎగ్స్తో కాంబినేషన్. ఎగ్ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అలాగే మన వీడియో విషయానికి వచ్చేస్తే ఇలా లైట్గా సింపుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకోవాలన్నమాట. నేనైతే వీడియో తీయట్లేదు, మా పాప తీస్తుంది వీడియో. మీకు చిన్న ఇబ్బంది ఏమైనా ఉంటే కొంచెం స్కిప్ చేసేయండి. సో ఇవైతే చాలా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. చూసారా, కనిపిస్తుంది ఎలా ఫ్రై అవుతున్నాయో. సో అవి అతుక్కోకుండా విడిలిపోకుండా కొంచెం అలా అలా కలుపుతూ ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే వంకాయలు కోయలేదు, ఎందుకంటే అవి ఊరికి కండ్రొచ్చేస్తాయి, టేస్ట్ మారిపోద్దని చెప్పేసి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వంకాయలు కోసేయచ్చు అని చెప్పేసి నేను వంకాయలు కడిగి పక్కన పెట్టాను. మళ్ళీ నీళ్ళల్లో కూడా కొంచెం సాల్ట్ వేసి అది కూడా పక్కన పెట్టాను. ముందైతే ఆయిల్ ఫ్రై అయింది కదా, ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అందులో వేసేద్దాము. ఎగ్స్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఇదైతే మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయాయి, అవి తీసాము. అందులో కొంచెం నలకలు ఉన్నాయి, పర్లేదులేండి, ఏమో ఎగ్సే కదా. సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాము. లైట్గా పసుపు కూడా కొంచెం వేసేసుకుంటే మనకి అవి కొంచెం సిమ్లో పెట్టేసుకుని మగ్గుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసాను, వంకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. మామూలుగా అయితే పోపు దినుసులు అయితే ఏమీ వేయలేదండి, ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి పోపు దినుసులు అనేది స్కిప్ చేసాము. అందులో ఇది నైట్ టైం కాబట్టి సింపుల్గా ఆనియన్స్, వంకాయలు, ఈ ఎగ్స్, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది మనకి కర్రీ అన్నది. అయితే ఇవైతే పక్కన పెట్టేసాం కదా. ఆనియన్స్ మగ్గేలోపు నేను అవి కట్ చేస్తూ ఈ ఆనియన్స్ చెక్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. సో పసుపు వేసి కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఉంచుకోవాలి. ఈలోపు చెప్పండి, అందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు. ప్లీజ్ మీరు చేసే ఒక్క లైక్, కమెంట్ వల్ల నేను వీడియో చేయడానికి నాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే మనది చిన్న ఛానల్, కొత్త ఛానల్, అందుకే. సో ఇంకొక విషయం చెప్పాలంటే, కొత్తగా నేను వంట నేర్చుకుంటున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయినా కానీ మా అత్తయ్య గారే వంట చేస్తారు. సో ఆమె దగ్గర కొంచెం నేర్చుకుని నాకు బాగా వచ్చిన రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు అందులో ప్రాబ్లం ఏమీ అవ్వదు, ఎందుకంటే నేను ఎక్కువ ఎవరికి ప్రాబ్లం అయ్యే ఇంగ్రీడియంట్స్ కానీ వంటలు కానీ అయితే నేను యూట్యూబ్లో పెట్టను కదండి. సో అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు ఆ యూట్యూబ్లో మనకి లేని వంట కానీ తెలియని వంట కానీ ఏమి ఉండదు. నాకు వన్ ఆఫ్ ది రీజన్ కూడా యూట్యూబ్లో నేను వంటలు చూసి నేర్చుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. సో అవి చిన్న వంటలు, అందుకే నేను మీతో చిన్న వంటలే షేర్ చేసుకుంటున్నాను. మీరు మా ఛానల్లోకి వచ్చి చెక్ చేసుకుంటే కూడా మన వంటలు కూడా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఫుడ్ అనేది రెడీ చేసేయచ్చు. సో మీరు చేసే లైక్, కమెంట్ ద్వారా నా వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యి అది నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ అనేది నేను ఇంకా ఉత్సాహంగా మీకు మరిన్ని వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఈలోపు మనం వంకాయ ముక్కలు వేసేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలో మనం వాటర్ అనేది యూజ్ చేయం,
వంకాయ ముక్కల్లో వాటర్ అనేది యూస్ చేయము. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని అవి మంచి వంకాయలు అప్పుడే తెచ్చిన ఫ్రెష్ వంకాయలు. ఈ సీజన్లో మనకి వంకాయలు అనేవి అంత బాగుండవు, బట్ బాగున్న వాటిలో కొంచెం మంచి తీసుకొచ్చాము. అది ఆయిల్లో మనం సాల్ట్ వేయంగానే మగ్గిపోతుంది. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంచడమే మా హస్బెండ్కి ఇంట్లో వాళ్ళకి ఇష్టం అండి. కొంతమంది అయితే ఇలా అయిపోతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి. నేను కొత్తలో ట్రై చేసినప్పుడు అయితే ఆ ముక్కలు అలా కనిపించే కాదు, శుద్ధలా అయిపోయాయి. మూత పెట్టకూడదు. మనం ఫ్రై చేసే వస్తువులకి మ్యాక్సిమం ఎక్కువ మూత పెట్టకూడదు. మూత పెడితే ఏముందంటే శుద్ధలా అయిపోయి అవి మామూలుగా ఫ్రైగా కాకుండా అదో రకమైన కూరలో నీరు వచ్చేస్తుంది, అందులో వాటర్ అనేది ఊరిపోతుంది అనమాట మనం మూత పెట్టడం వల్ల. సో నేను మూత పెట్టకుండానే ఈ కర్రీ చేస్తున్నాను. వితిన్ 10 minutesలో అయిపోతుంది. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్లోగా అవుతుంది, కానీ 10 minutes కూడా పట్టదు నాకు తెలిసి ఆ వంకాయ ముక్కలు మగ్గేంతవరకు మనకి అన్నమాట. నేను కొంచెం ఇందులో పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసాను. సో సరిపోతుంది అనమాట, ఆ మాత్రం కారం సరిపోతుంది. సో మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేస్తే, ఇంకా కొత్తగా ఏమైనా ఉంటే నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాలా వంట నేర్చుకునే వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పెట్టేటప్పటికీ నాకు 340 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ వీడియోస్కి ఎన్ని సబ్స్క్రైబ్ వస్తాయో చూడాలి. ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసేసి కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే ఆ ఎగ్స్కి ఉప్పు కారం అనేది పట్టాలి కదా. మనం అందుకే ఆ ఎగ్స్ కొంచెం హోల్డ్ చేసాము. ఆ హోల్డ్ చేయడం కూడా ఇందులో అది కూడా ఒక రీజన్ అనమాట. ఉప్పు కారం ఎగ్స్కి పట్టడానికి మాత్రం ఈ హోల్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. మనకి ఎగ్గు విడలకూడదు, వంకాయ ముక్క కదలకూడదు, అలా ఉంటుంది అన్నమాట. సో ఈ టైంలో కొంచెం కొత్తిమీర ఉంటే బాగుంటుంది, బట్ మా ఇంట్లో కొత్తిమీర ఆ టైం లేదు, అది నైట్ టైము. సో స్కిప్ చేసేయండి. కొత్తిమీర ఉంటే వేసుకుంటే బాగుంటుంది. మనకి ఏ కర్రీలో అయినా కొత్తిమీర చాలా బాగుంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర డైలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.